దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన బైబిల్ స్టడీ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవటం జరిగింది. అందరూ అడిగేది ఏంటంటే కొంతమందికి చెయ్యాలనేటువంటి ఇష్టం ఉన్న వారు దేవుడు నాతో మాట్లాడాలి అని చాలామంది, దేవుడు నన్ను పిలవాలి, దర్శనం ద్వారా కావచ్చు, కళల ద్వారా కావచ్చు, ఏదో విధంగా నన్ను దేవుడు ఆనాటి పాత నిబంధన కాలములు ఏ విధంగా అయితే ప్రవక్తలను పిలుచుకున్నాడో ఆ విధంగానే నన్ను కూడా పిలవాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే మరికొందరు ఏంటంటే సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నప్పటికీ నీకు పిలుపుందా, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడా, నీకు అభిషేకం ఉందా అని అడుగుతూ ఉంటారు. వీరికి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి అని అంటే, పిలుపు ఆనాటి కాలంలో వేరు, ఈనాటి కాలంలో వేరు. అంటే ధర్మశాస్త్రము అనేది ఛాయారూపకంగా ఉంది అని, ఆ ఛాయకి నిజస్వరూపము క్రీస్తులో ఉంది అని, క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి వ్యత్యాసం ఉంది అని మనం చూసుకున్నాం. ఇప్పుడు పిలుపు అనేది ఆల్రెడీ జరిగిపోయింది అని, దేవుడు ఏ పిలుపుతో మనల్ని పిలిచాడు అంటే పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలిచాడు. అది ఎక్కడ నుండి పిలుపు అంటే పరలోకపు పిలుపుతో, పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు పిలిచాడు అని. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలుచుకున్నాడు. మనము ఏమి చెయ్యాలి అంటే ఆయన యొక్క గుణగణాలని ప్రచురపరచడానికి మనల్ని పిలుచుకున్నాడు అని మనం చూసాం. ఇంకా దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు అని కూడా మనం చూసాం. మనల్ని అభిషేకించుకున్నాడు అనేది కూడా మనం చూసాం. ఈ అభిషేకం దగ్గర చిన్నగా నేను ముందుకు వెళ్తాను. ఈనాటి కాలములో అభిషేకం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఆనాటి కాలములో అభిషేకం ఏ విధంగా జరిగింది, ఈనాటి కాలములో ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క లేఖన భాగంలో నుండి చూసుకుంటే ఆనాటి కాలంలో అభిషేకం అనేది ఏ విధంగా ఉండేది, ఆనాటి కాలంలో అభిషేకం అనేది ఏ విధంగా ఉండేదంటే మొదటి సమూయేలు 10వ అధ్యాయము, మొదటి వచనం చూసుకుంటే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఎలాగూ సెలవిచ్చును. చాలమ్మా. ఇక్కడ ఏం చేస్తున్నారు, సమూయేలు గారు ఏం చేస్తున్నారంటే సౌలుని అభిషేకిస్తున్నారు. అంటే ఒక రాజుగా అభిషేకిస్తున్నారు అన్నమాట. ఏ విధంగా అభిషేకిస్తున్నారంటే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఎలాగూ సెలవిచ్చాను. అంటే ఒక అభిషేకం అనేది ఆనాటి కాలంలో ఏ విధంగా జరిగేదంటే, ఒక ప్రవక్త అంటే దేవుని యొక్క సేవకుడు ఎవరినైనా సరే దేవుని యొక్క మాటని బట్టి, ఎవరినైతే దేవుడు అభిషేకించమంటాడో, ఎవరినైతే ఒక మంచి హోదాలో రాజుగా కావచ్చు, ఇంకా చాలా చాలా విషయాలుగా వారిని అభిషేకించటానికి చూస్తారనమాట. అంటే ప్రవక్త ఏం చేస్తాడు, అభిషేకిస్తాడు. ఏ విధంగా అభిషేకిస్తాడు అంటే తైలపు బుడ్డి తీసుకుని, అంటే నూనె. ఇప్పటి కాలంలో కొబ్బరి నూనెలు కాదనమాట, అప్పుడు ఉండేవి ఒలీవల నూనె ఉండేది. ఆ ఒలీవల నూనెతోటి అభిషేకించేవారు. ఆ విధంగా అప్పటి అభిషేకం అనేది ఉండేది. మరి ఇప్పుడు అభిషేకం ఏ విధంగా ఉంది, ఇప్పుడు అభిషేకం ఏ విధంగా ఉందంటే, మొన్న మనం చూసుకున్నాం మొదటి యోహాను 2వ అధ్యాయము, మొదటి యోహాను 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఇక్కడ ఏమి రాయబడి ఉందంటే, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. 2 విషయాలు చెబుతున్నాడు. మీరు అభిషేకింపబడ్డారు కాబట్టి సమస్తము ఎరిగేటువంటి పరిస్థితి, అంటే సమస్తం మీద ఒక అవగాహన అనేది మీరు తెచ్చుకున్నారు. మీకంటూ ఒక అవగాహన వచ్చింది. ఎవరిని బట్టి వచ్చింది అంటే అభిషేకాన్ని బట్టి వచ్చింది అని ఇక్కడ చెబుతున్నాడు ఆయన.
మరలా మనం చూసుకుందాం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అంటే ఇక్కడ అభిషేకము పరిశుద్ధుని వలన. ఇక్కడ పరిశుద్ధులు ఎవరు అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చూస్తే ముగ్గురు మనకు కనబడతారు. మొదటిది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు ఏమంటాడు అంటే 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మనతో ఒక సంఘానితో అంటే సంఘపు బిడ్డలతో, ఇంకా చెప్పాలంటే తన కుమారులుగా ఉన్నటువంటి వ్యక్తులతోటి ఏం చెబుతున్నాడు అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి, అంటే నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెబుతున్నాడు. ఎవరితోటి? మనందరితో కూడా ఇప్పుడు కూడా వాక్యం ద్వారా చెబుతున్నాడు. మన తండ్రి యొక్క పరిశుద్ధుడు కాబట్టి ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనము ఉన్నాం కాబట్టి పరిశుద్ధులుగా ఉండండి అని చెబుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధుడు ఎవరో? తండ్రి అయినటువంటి దేవుడు. ఇంకా కొన్ని విషయాలు చూస్తే కుమారుడైనటువంటి దేవుడు కూడా అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఏంటి? ఆయన కూడా పరిశుద్ధుడే. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. నజరేయుడగు యేసు మాతో నీకేమి? మమ్మును నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. ఇంకా ఇంకో వచనాన్ని కనుక మనం చూస్తే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 27వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల్ని ఏం చెబుతున్నారు? పరిశుద్ధుడు. అంటే యేసయ్య ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధుడు. అభిషేకము పొందుకున్న వారం అంట. పరిశుద్ధుని వలన అభిషేకం పొందుకున్నవారు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పేరులోనేముంది? పరిశుద్ధత, అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఉంది కదా. అంటే ఇక్కడ ఈ వచనాన్ని మనం ముగ్గురికి కూడా అప్లై చేయొచ్చు. అంటే ఆ సందర్భాన్ని బట్టి ఎవరైతే ఉన్నారో మనం అది చూడాలి. అంటే యాక్చువల్గా ఏది ఏమైనా, అంటే తండ్రిని మనం తీసుకున్నా, కుమారుణ్ణి మనం తీసుకున్నా, పరిశుద్ధాత్మ దేవుడిని మనం తీసుకున్నా మనకి వచ్చేటువంటి ఆన్సర్ ఒకటే. ఈ అభిషేకం అనేది ఏంటి అంటే మీకు చెబుతాను. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, మనము తండ్రి అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని ద్వారా అభిషేకము పొందినవారు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏ అభిషేకాన్ని మనకిచ్చాడు చూద్దాం. ఇంతకు అభిషేకం అంటే ఏంటి? ఈనాటి కాలంలో అభిషేకం అంటే ఏ విధంగా జరుగుతుంది? తండ్రి అయినటువంటి దేవుని ద్వారా జరుగుతుందంట. ఆయన వలన అభిషేకం పొందిన వారమంట మనం. ఇంతకీ ఆయన దేనిని అభిషేకంగా మనకిచ్చాడు చూడండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ 1వ అధ్యాయము 21 చూడండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్నారో తండ్రి మాకు ఒక అభిషేకాన్ని ఇచ్చాడు అని చెబుతున్నారు. ఆ అభిషేకం ద్వారా మేము స్థిరపడ్డాము అని చెబుతున్నాడు. మన హృదయములో మనకు ఆత్మను సంచకరువును, అంటే ఆయన మా ఒక్కరికే కాదు మనందరికీ కూడా ఆ యొక్క అభిషేకాన్ని ఇచ్చాడు. కాబట్టే మనందరము ఏక మనస్సుతో ఉంటున్నామని చెబుతున్నాడు. ఇప్పుడు చూడండి, మరలా మీకు అర్థమవుతుంది. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా, అంటే మనందరము క్రీస్తులో నిలిచి ఉండేటట్లుగా, స్థిరముగా ఉండేటట్లుగా. చూడండి,
నిలిచి ఉండేటట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించెను. ఇక్కడ అభిషేకం ఇచ్చాడంట. ఆ అభిషేకం ఏంటని చెబుతున్నాడు? ఆత్మ. ఇక్కడ బైబిల్లో మనకి ఆత్మ అని హైలైట్, అంటే దాన్ని కొంచెం ముద్దగా రాశారనుకోండి, ఎక్కడైనా సరే బైబిల్లో ఆత్మ అని కొంచెం ముద్దగా రాస్తే పరిశుద్ధాత్మ కోసం రాసినట్టే. దేవుడు అని పెద్దగా రాశారనుకోండి ఎక్కడైనా, అది తండ్రి అయినటువంటి దేవుడు అని లెక్క. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రభువు అని ఎక్కడైనా ఉందనుకోండి పెద్దగా, ఆయన యేసుక్రీస్తు అని మీరు బండగా గుర్తుపెట్టుకోండి, అంటే చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆత్మ అను సంచకరువును. సంచకరువు అంటే ఏంటో తెలుసా? అడ్వాన్స్. అడ్వాన్స్ తెలుసు కదా, బజానా తెలుసు కదా. అంటే ఇప్పుడు అవసరం లేదు అది, ముందు అంటే దాన్ని ఒకటి ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మీకు ఇచ్చేస్తామని చెప్పడానికి అడ్వాన్స్గా ఏంటి సంచకరువు అంటే అడ్వాన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడంటే నిత్య జీవం అనేది మీకు ఇస్తాను అని చెప్పాడు. మీకు దాన్ని నమ్మటానికి ఒక అడ్వాన్స్గా ఏంటి పరిశుద్ధాత్మని మీకు ఇచ్చేస్తున్నాను అని. అది ఇంకా మనం పరిశుద్ధాత్మ టాపిక్ లో డెప్త్ గా మనం చూసుకుందాం. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఏం అర్థం అవ్వాలంటే మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అభిషేకించాడంట. దేని ద్వారా అభిషేకించాడు? మమ్మల్నే కాదు మిమ్మల్ని కూడా అభిషేకించాడు. ఆయన మనకు ముద్ర వేశాడు. దేని ద్వారా ముద్ర వేశాడు? ఆత్మ ద్వారా ముద్ర వేశాడు. అది ఎక్కడ ముద్ర వేశాడు? మన హృదయములో మనకు ఆత్మ అను సంచకరువును ముద్రగా వేశాడు. అంటే ఇక్కడ అభిషేకము దేనితో జరిగింది అంటే ఆత్మ ద్వారా అభిషేకం అనేది జరిగింది. ఈ ఆత్మ ద్వారా అభిషేకం ఎప్పుడు జరిగింది అంటే, ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఎప్పుడు వస్తాడు అంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఏం చెబుతున్నాడో, ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరము, ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి అభిషేకము ఎప్పుడు జరుగుతుంది అంటున్నాడు ఆయన. పేతురు మీరు మారు మనసు పొంది, మొదటి లక్షణం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై, అంటే పాపాలను ఒప్పుకుని దేవుని దగ్గర ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అంటే ఎప్పుడైతే బాప్తిస్మం మనం తీసుకుంటామో పరిశుద్ధాత్మ అనేటువంటి వరము అంటే అభిషేకము అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనందరము అభిషేకించబడిన వాళ్ళమా కాదా? మన మీద దేవుని అభిషేకం ఉందా లేదా? ఉంది. ఆనాటి కాలంలో ఒక మనిషి అభిషేకించాడు. ఒక మనిషి తైలము పోసి, అది ఒలీవల నూనె. ఈనాటి కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు దేవుని యొక్క ఆత్మని మనకి అభిషేకంగా ఆయన ఇచ్చేశాడు. ఏది ప్రాముఖ్యమైనది? కొంతమంది అంటారు, కొంతమంది ఇప్పటికి కూడా దాన్ని ఫాలో అవుతూ మంచిదే, వాళ్ళు ఒకవేళ చేసుకునేవ్వండి. ఎవరైనా శిష్యులు ఉన్నారనుకోండి, శిష్యులని ఏం చేస్తారంటే ఆ సంఘములో వాక్యానికి అవకాశం చాలా వరకు ఇవ్వరు. ముందు ఏదైతే పరిచర్య చెయ్యాలి, మేము 7-8 సంవత్సరాలు పరిచర్య చేశాము, మీరు కూడా పరిచర్య చెయ్యాలి అని చెప్పి పరిచర్యలో పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే, ఆ తర్వాత వీళ్ళని అభిషేకించి, ఒకవేళ కొన్ని బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, వాళ్ళకంటూ 2-3 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, వాళ్ళని అభిషేకించి ఎలాగా, ఈ సేవకుడు ఎవరైతే ఉన్నారో గురువు ఆ యొక్క శిష్యుల్ని ఏం చేస్తాడు? అభిషేకించి ఆ సంఘానికి ఒక సేవకుడిగా నియమిస్తాడు అనమాట. మంచిదే, ఒకవేళ అలా నియమించుకున్నా మంచిదే. కానీ ఇది మీకు ఉందా అని అడుగుతున్నారు. ఏ సేవకుడిని అభిషేకించాడు అంటున్నారు. ఈ సేవకుడు అభిషేకించడం ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిపోయింది. ఇప్పుడు సేవకుడు నాకు బాప్తిస్మం ఇచ్చాడు, ఆ బాప్తిస్మం ఇచ్చిన వెంటనే అభిషేకం అనేది జరిగిపోయింది. ఆ పరిశుద్ధాత్మ నా హృదయములో ఉన్నది. నన్ను ముందుకు నడిపించేది ఏంటి? ఆ పరిశుద్ధాత్మే. ఇదిగో మీరు పరిశుద్ధాత్మ అను పరిశుద్ధుని ద్వారా అభిషేకం పొందిన వారు గనుక మీకు సమస్తము కూడా తెలుసు అంటున్నాడు. అంటే స్పష్టముగా
అర్థమవుతుందా? ఇప్పుడు మనము దేని ద్వారా నేర్చుకుంటున్నాం, దేని ద్వారా తెలుసుకుంటున్నాం, దేని ద్వారా గ్రహించగలుగుతున్నామంటే మన హృదయములో ఆయన యొక్క ఆత్మను బట్టి మనం గ్రహింపు అనేది మనకి వస్తుంది. గ్రహింపు అనేది మనకి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అభిషేకం అనేది ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, నీకు అభిషేకం ఉందా అంటే, నా అభిషేకం సరైందే, మరి నీ అభిషేకం ఎలా ఉందని అడగండి. నాకు దేవుని ద్వారా అభిషేకం జరిగింది, మరి నీకు మనుషుల ద్వారా జరిగిందా? ఆ విధంగా మనం అడగటాకు ఉంటది. ఈ విషయాలు ఎందుకు ఇప్పుడు చెబుతున్నావు, లేదా బావా లేదా అన్నయ్య అని అడిగితే ప్రతి విషయము కూడా మనకి ఇప్పుడు చెప్పేటువంటి మాటలు ఫ్యూచర్ లో మీకు గుర్తొస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ పిలుపుని నిశ్చయత చేసుకొని సువార్త ప్రయాణంలో ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు మీకు గుర్తొస్తూ ఉంటాయి. ఈ పదే ఎందుకు చెబుతున్నానా అని. అంటే మీకు కూడా ఈ విషయాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఆ టైంకి మీకు ఉపయోగపడతాయి. ఆ టైంకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రతి మాట కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మరి ముందుకు వెళ్తే ఉద్యోగం చేస్తూ సేవ చెయ్యొచ్చా అంటే కొన్ని రెఫరెన్సులు చూపిస్తారు. కొన్ని రెఫరెన్సులు చూపించి ఉద్యోగం చేస్తూ సేవ చేయకూడదు అంటారు. ఏ మాటల్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఉద్యోగం చేస్తూ సేవ చేయకూడదు అంటారంటే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయ సముద్రములో వలలు వేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఇదిగో దేవుని సేవకు వస్తున్న వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు నన్ను వెంబడించండి అంటే అప్పుడే వలలు అనేది విడిచిపెట్టేశారు. ఇప్పుడు మనము మన యొక్క వృత్తిని విడిచిపెట్టలేకపోతే మనం శిష్యులుగా ఎలాగ అనిపించుకోగలం అంటారు. ఇంకోటి మత్తయ్య గారి కోసం కూడా ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం అనుకుంటా. మత్తయి 9:9. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. మత్తయి అంటే సుంకపు గుప్త దారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని కూడా మెట్టు అంటే ఒక ఇంటి దగ్గర మెట్టు మీద కూర్చుని ఉన్నాడంట. యేసుక్రీస్తు అలా వెళ్తూ మత్తయ్య నన్ను వెంబడించు అన్న వెంటనే ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ అంటే ఇప్పుడులా కాదు, పన్నులు ఆనాటి కాలంలో ఏ విధంగా ఉండేదంటే రోమా ప్రభుత్వము పన్నులు వసూలు చేయడానికి కొంతమందిని పెడితే వీళ్ళు వాళ్ళ నిర్ణయించినటువంటి పన్ను కంటే ఎక్కువగా తీసేసుకునేవారు అనమాట. అంటే చాలా డబ్బు ఉన్న వాళ్ళ కింద అయిపోయేవారు. అంటే ఎక్కువగా ఆ పన్ను అనేది తీసేసుకుని ఇక్కడ ఏం జరిగింది అంటే పిలిచిన వెంటనే ఆ యొక్క మంచి వృత్తి కోసం చాలా స్టోరీ చెప్పి అటువంటి వృత్తిని విడిచిపెట్టేశారు. నీ చిన్న జాబ్ ఎంత అంటారు. చిన్న జాబ్ విడిచిపెట్టలేవా దేవుని కొరకు అంటారు అనమాట. ఈ విధంగా ప్రశ్నలు వేస్తారు. ఇంకా పాత నిబంధనలో ఎలీషా గారి సందర్భం తీసుకొస్తారు. అంటే అరకులు పెట్టి దున్నుతూ ఉంటే ఏలియా పిలిచాడు వచ్చేసాడు, అంటే దేవుడు పిలిచాడు వచ్చేసాడు అని చెప్పి పాత నిబంధనలో తీసుకొస్తారు. ఏది ఏమైనా వారి యొక్క ఆలోచన ఏంటంటే ఉద్యోగం చేస్తూ సేవ చెయ్యకూడదని. కానీ దేవుని యొక్క కృప ఏంటంటే ఒక 60% నార్మల్గా ఉద్యోగం చేస్తూ కూడా సేవ చెయ్యొచ్చు అని చెప్పేవాళ్ళు ఉంటే, ఒక 70% ఈ విధంగా ఉంటే, ఒక 30% మాత్రం అలా ఉన్నారు క్రైస్తవ్యంలో. అది మంచి విషయం. ఇప్పుడు మనకి అటువంటి వాళ్ళు కానీ తగిలితే, లేకపోతే ఈ వచనాలను చూసుకుని మన మీద ప్రశ్న వేశారనుకోండి, ఒకవేళ ఫ్యూచర్లో మనం ఒక స్వార్థ పని మీద వెళ్తుంటే, అప్పుడు మనము ఏ విధంగా సమాధానం చెప్పాలి? అసలు ఉద్యోగం అంటే ఏంటి? పని. అంటే ఉద్యోగం టై సూటు ఇదే కాదు. ఉద్యోగం అంటే ఏంటి? పని. అది ఏ పని అయినా సరే దానిని ఉద్యోగం అని అంటారు. మరి ఈ పనిని ప్రవేశపెట్టింది ఎవరు? స్టార్టింగ్ ఈ పనిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని
నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తొప్పలను గచ్చమలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. చాలమ్మ. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన ఏం చెబుతున్నాడు అంటే, నీవు నీ జీవిత కాలం అంతా కూడా ప్రయాసపడి, అంటే పని చేసి నీ యొక్క ఆహారాన్ని నువ్వు సంపాదించుకుని తింటావని చెబుతున్నాడు. అంటే పనిని ప్రవేశపెట్టిందే ఎవరు? దేవుడు. అనాది కాలంలో స్టార్టింగ్ లోనే ఒక పనిని ప్రవేశపెట్టాడు ఆయన. అంటే ఒక ఉద్యోగం, ఒక పని, ఒక ఉద్యోగం. ఒకవేళ జాబ్ చేసే వాళ్ళకి, అంటే చదువుకున్న వాళ్ళకైతే దాన్ని ఉద్యోగం అని అంటారు. నార్మల్గా మనలాంటి వాళ్ళు అయితే పని అంటారు. ఏదైనా ఒకటే. ఇప్పుడు మనం కొన్ని వచనాలనే గనక బైబిల్లో నుండి గనక చూసినట్లయితే, ఇప్పుడు ఎవరైతే వలలు విడిచిపెట్టారో వాళ్ళు నిజంగా వలలు అందుకే విడిచిపెట్టారా? అంటే సువార్త పనిలో నేను హతసాక్షిగా అయిపోవాలి అనే వాళ్ళు వలలు విడిచిపెట్టారా? ఎందుకు విడిచిపెట్టారు? చూడండి, మత్తయి సువార్త 19:24. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. చూడండి, 27వ వచనంలో పేతురు ఏమంటున్నాడు? ఆ పైన జరిగినటువంటి సందర్భం ఏంటి? పైన జరిగినటువంటి సందర్భం, ఒక యవ్వనస్తుడు వస్తాడు. నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అడిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటారు? నీకు మంచి పనులు చేస్తున్నావా? ఇవన్నీ చెబితే నేను అన్నీ చేస్తున్నాను అంటాడు. మరి నువ్వు నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చే అంటాడు. అప్పుడు వెంటనే ఆ యవ్వనస్తుడు వ్యసన పడిపోయి వెళ్ళిపోతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటారు? ఇదిగో సూది బెజ్జములో ఉంటే దూరట కంటే అది సులభం గాని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని చెబుతారు. ఇది విని మిక్కిలి ఆశ్చర్యపడిపోయారు, షాక్ లో ఉన్నారు. ఎవరో వెంబడించిన శిష్యులు ఒక షాక్ లో ఉన్నారనమాట. షాక్ లో ఉండిన తర్వాత దుడుకు పేతురు అంటారు కదా, ఆత్రం ఆగదు. ఎవరికి? పేతురు గారికి ఆత్రం ఆగక ఆయన ఏమంటారో చూడండి. వీళ్ళేమో ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. ఎవరో శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని, అంటే వారి మనసులో ఉన్నది అదైనప్పటికి కూడా ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. ఇండైరెక్ట్ గా అడుగుతుంటే యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. అప్పుడు పేతురు గారు అడుగుతున్నారు. చూడండి, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిము గనుక మాకేమి దొరుకునని ఆయనను అడిగాను. సమస్తము విడిచిపెట్టేసి నీ వెంబడొచ్చాం. ఎందుకు వచ్చాం? ఏదో దొరుకుతుంది, ఏదో ఆస్తి సంపాదించుకుంది. ఈయనకి బాగా పేరుంది, ఎవరు పడితే వాళ్ళు స్వస్థతలు చేసేస్తున్నాడు ఈయన. మొత్తం ఎక్కడికి పడితే అక్కడికి ఈయనకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈయన శిష్యులంటే వీళ్ళకే ఫాలోయింగ్ వచ్చేసింది. అటువంటిలో మంచి హై రేంజ్ లోకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్టింగ్ అనేది వచ్చారు. ఆ తర్వాత ఏమైంది? మాకు ఏమి దొరుకును అంటున్నాడు. అంటే వీళ్ళు వెంబడించింది ఎందుకు వెంబడించారు? ఒక మంచి హోదా అనేది వస్తుంది అని, తినటానికి లోటు ఉండదు అని. ఆయనతో ఉంటే ఒక ప్లేట్లో 2 చేపలు 5 రొట్టెలు అయినా సరే 5,000 మందికి పనిచేస్తాడు. ఇలాగా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే వలలు విడిచిపెట్టారు కదా, ఇదే వలలు విడిచిపెట్టిన వాళ్ళు ఇదే వలలతోటి వేటకు వెళ్తారు. చూడండి, యోహాను సువార్త 21:3 చూడండి. యోహాను సువార్త 21:3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోవుదనని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. చాలమ్మా. అప్పుడు ఆయన దోనె కుడిపక్కకు వలవేయడి. అంటే ఇక్కడ కూడా చూడండి, అంటే సీమోను పేతురు, నేను చేపలు పట్టబోవుదనని వారితో అనగా, వారు మేమును నీతో కూడా
వచ్చేది మరి. అంటే వీళ్ళ తర్వాత యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్తున్నారు? చేపలు పట్టడానికి. ఏదైతే వలలను విడిచిపెట్టేశారో అదే వలలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ మనకి సందర్భం అర్థం కావాలి, ఆ యొక్క భావం అర్థం కావాలి. ఇప్పుడు అదే వలలు పట్టుకుని వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ కింద వచ్చిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తారో వారికి కనిపించి మీరు కుడి పక్కన వల వేయండి అంటారు. కుడి పక్కన వల వేయండి అని చెబుతారు. వల ఎందుకు వేస్తున్నారు మీరు అని యేసుక్రీస్తు అడగలేదు. వీళ్ళు కూడా ఏం చెబుతున్నారు? వలలు వేయటానికే వెళ్ళిపోయారు. అంటే ఈయన వెంబడించింది ఎందుకు వెంబడించారు? వారి యొక్క ఆలోచనలు ఒకప్పుడు వేరు. ఒకప్పుడు దేవునిని అప్పుడప్పుడే తెలుసుకుంటున్నప్పుడు ఆలోచనలు వేరుగానే ఉంటాయి. విశ్వాస జీవితంలో మనమైనా సరే దేవుణ్ణి అప్పుడప్పుడే తెలుసుకుంటున్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇవ్వాలి, నా పిల్లలకి మంచి చదువునివ్వాలి, లేకపోతే నా కుమారుడికి మంచి ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే మా అమ్మాయికి మంచిగా పెళ్లి చెయ్యాలి. ఈ విధమైనటువంటి ఆలోచనలతోనే స్టార్టింగ్ ఈ విధమైనటువంటి ఆలోచనలతో వస్తారు. కానీ తర్వాత మారాలి. వీళ్ళు కూడా స్టార్టింగ్ ఆలోచనలు బాగాలే, కానీ ఎప్పుడైతే మేడగది అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి ప్రవేశించాడో ఇంక అప్పటి నుండి మారిపోయింది, మొత్తం కూడా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మరలా వలలు వేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సందర్భాలను కనుక మనం చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు గారి కోసం మనం చూద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 2వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 2వ వచనం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. పౌలు గారు ఏం చేస్తున్నారంట? ఏంటి ఇన్ని పత్రికలు రాసిన ఆయన డేరాలు కుట్టుకుంటూ పని చేస్తున్నాడంట. వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా సువార్థికులే. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కలిసి పనులు చేసుకుంటూ డేరాలు కుట్టుకుంటున్నారు అనమాట. ఇంకో మాట చూద్దాం. ఇంకో మాట మనం చూస్తే అదే అపోస్తుల కార్యాలు 20:33. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. చూడండి, అంటే ఎఫెసీ సంఘంతో ఆయన చెబుతూ ఏం చెబుతున్నాడు? నేను ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవి. దశలోనికి రాసిన పత్రిక చూద్దాం. 2వ దశలోనిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. చూడండి, ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడో దశలోనికకు చెబుతూ ఏం చెబుతున్నాడు? అక్కడేమో ఈ నా చేతులు నా కొరకు నాతో ఉన్న వారి కొరకు కష్టపడి ఎవ్వరికి భారంగా మేము లేమంటున్నాడు. ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడు? ఎలాగు మమ్మును పోలి నడుచుకోనవలెనో మీకే తెలియను. మేము 7వ వచనం, మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండలేదు, ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. పని చేస్తూ జీవనం చేసుకున్నారంట. ఇంకా ఆ కిందకు వచ్చేటప్పటికి ఆయన ఏమంటాడంటే 10వ వచనం చూడండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయ నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది. మేము చేయటమే కాదు, మీలో ఎవడైనా సరే పని చేయకుండా తిండి తిన్నాడా అది తినకూడదు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఆజ్ఞిస్తున్నారు.
అంటే అక్కడ సందర్భం ఏంటంటే ఆ సంఘములో ఏ పని చేయకుండా భోజనాలు ఎడితే అప్పుడు భోజనం తినేసేవారు అనమాట. పని ఏమి చేయడు, ఆ టయానికి మంచిగా డ్రెస్ చేసుకుని రావటం, కూర్చోవటం, ఆ తర్వాత అందరికంటే ముందు ప్లేట్ పట్టుకోవటం, తినేయటం. అప్పుడు వాళ్ళతో చెబుతున్నారు అనమాట, మీలో చాలా మందికి మేము ఆజ్ఞాపించాం, ఆ చర్చిలో ఏదో పని చేయండి, మీరు ఏదో ఒక పని చేయండి, అవసరమైతే వడ్డిస్తారా, లేకపోతే వేరే వేరే విషయాల్లో పట్టుకొస్తారా, చేస్తారా, అలా చేసి మీరేం చేయండి, ఏదో ఒక పని చేసి అక్కడ భోజనం చేయండి అని చెప్తున్నారు. అవసరమైతే ఒకవేళ స్త్రీలు అనుకో, ఒక 10 మంది కోసం ప్రార్థన చేసి ప్రభువా మారాలని చెప్పి ఆ విధంగా భోజనం చేసేయండి. ఓకేనా? సరే. ఇప్పుడు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఏం చెబుతున్నారు, ఎవరికి మేము భారంగా లేమంటున్నారు. కానీ కొంతమంది ఏ విధంగా ఉంటున్నారంటే అంటే అమాయకత్వం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా, ఒక 25,000 30,000 జీతం వచ్చేటువంటి జాబ్ విడిచిపెట్టేసుకుని వచ్చేస్తున్నారు సేవలోనికి. వచ్చిన తర్వాత ఎవరి మీద ఆధారపడాలి? సంఘం మీదే ఆధారపడాలి. సంఘంలో వచ్చేటువంటి ధనము, ఒక పక్క కార్యక్రమాలు, ఒక పక్క వాళ్ళ జీవనం, వాళ్ళ పిల్లల చదువులే కావచ్చు, రకరకాలు. ఇంకా పూర్తిగా సేవలోకి వచ్చేస్తే సంఘం మీదే మొత్తం పూర్తిగా ఆధారపడిపోతారు. అప్పుడు ఈ విషయాల ద్వారా అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుందా, ఓకే వచ్చేయండి, ఎక్కడ సువార్తలోకి వచ్చేయండి, జాబ్ అన్ని విడిచిపెట్టేసిన బాగానే నడిచిపోద్దా, సంఘంలో అంతా బాగానే కానుకలు అవన్నీ కూడా వస్తాయా అంటే చెప్తున్నారు, మాకు అధికారము లేక కాదు. మరొక చోట చెబుతాడు పౌలు గారు, మేము మీకు ఆత్మకి సంబంధించినటువంటి ఆహారం పెడుతుంటే మాకు శరీరానికి సంబంధించినటువంటి ఆహారం పెద్ద విషయం కాదంటాడు. అంటే ఒకానొక సందర్భంలో అక్కడ పరిస్థితులను బట్టి, కానీ ఎవరి దగ్గర ఏమీ కూడా తీసుకోలేదు, వెండినైనా బంగారం అని ఏది కూడా తీసుకోలేదు. ప్రస్తుత కాలంలో దశంభాగాల మీదే మొత్తం. అంటే ఇక్కడ ఏ విధంగా ఉంటదంటే వాళ్ళు సంఘం మీద ఆధారపడిపోతారు. ఉన్నటువంటి జాబ్ను కూడా విడిచిపెట్టి కావాలని విడిచిపెడతారా, లేకపోతే వేరేగా విడిచిపెడతారా, ఇక్కడ బోధ అనేది మారిపోద్ది. సంఘం మీద ఎప్పుడైతే ఒక సేవకుడు ఆధారపడటం స్టార్ట్ చేస్తాడో ఎక్కువ ఇంకా గద్దించలేడు, ఇంకా ఖండించలేడు, ఇంకా వాళ్ళకి బుద్ధి చెప్పలేడు. ఎందుకు? సంఘంలో తగ్గిపోతారేమో, దశంభాగాలు తగ్గిపోతాయేమో, వీళ్ళ వల్లనే కదా నాకు జీవనాధారం అని బోధ కూడా మారిపోయేటువంటి అవకాశాలు. అందుకే ఈయన ఏం చెప్పాడు, ఎవరిది కూడా నేను ఆశించలేదు, ఎవరి దగ్గర కూడా నేను అన్యాయముగా ఏది కూడా తీసుకోలేదు. అపోస్తలుడైన పౌలు గారు ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. యోహాను గారి గురించి మనం చూసుకున్నా చూడండి, లూకా 3:10 చూడండి, లూకా సువార్త. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడుగగా అతడు 2 అంగీలు గలవాడు ఏమియు లేనివానికి ఇయ్యవలెననియు ఆహారము గలవాడును అలాగే చేయవలెనని వారితో చెప్పెను. ఇప్పుడు 12 నుంచి చూద్దాం. సుంకరులను బాప్తీసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలెనని అతనిని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలెనని అతనిని అడిగిరి. అందుకు అతడు ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను. అంటే ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను గారి దగ్గరికి చాలా మంది బాప్తీసం పొందటానికి వచ్చి అడుగుతున్నారు. సుంకర్లు ఏం అడుగుతున్నారు, ఏం చెయ్యాలి బోధకుడా, మేము బాప్తీసం తీసుకున్నాం కదంటే ఏం చెబుతున్నాడు, మీకు ఏదైతే నిర్ణయించారో పన్ను ఎంతే తీసుకోవాలా అంతే తీసుకోండి అని చెబుతున్నాడు. సైనికులు మేమేం చెయ్యాలి అని అడుగుతుంటే మీరు ఎవరిని కూడా అన్యాయంగా హింసించొద్దు, అన్యాయంగా బాధ పెట్టొద్దు, అన్యాయంగా ఎవరి దగ్గర కూడా మీరు ధనాన్ని తీసుకోవద్దు, మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పాను. అంటే పని మీరు చేసుకోండి, మీ జాబులు మీరు చేసుకోండి, కానీ ఒక మంచి విధానంలో మీరు ఉండండి అని చెబుతున్నారు. ఎవరో బాప్తీసం ఇచ్చి యోహాను గారు కూడా. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగం చేస్తూ సేవ చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. ఉద్యోగం చేస్తూ సేవ చేసుకోవచ్చు. ఎవరికి మనం భారంగా ఉండకూడదు, ఎవరికి భారంగా సంఘం మీద భారం పెట్టకూడదు. ఒకవేళ బాగుందనుకోండి పరిస్థితులన్నీ ఒక ఫుల్ టైం మినిస్ట్రీ, కానీ ఇక్కడ కొంతమంది సంపూర్ణ సేవా జీవితం నీకు ఉందా అంటారు. సంపూర్ణ సేవ మామూలు సేవ అని బైబిల్లో లేదు. బైబిల్లో సంపూర్ణ సేవ, మామూలు సేవ, ఉద్యోగం చేస్తూ సేవ అనేది లేదు. సేవ అంతే, సువార్త అంతే, బోధ అంతే. అంటే వాళ్ళ ఇష్టం, సంపూర్ణ సేవలోనికి వచ్చేస్తారు, వాళ్ళ ఇష్టం అది. ఎవరైతే ఏ క్రియలను బట్టి సంపూర్ణ సేవలోనికి వచ్చినా వాళ్ళ క్రియలు. పరిస్థితులు బాగోలేదా, ఉన్న దాంట్లోనే
చేయటం. ఓకేనా? జాబ్ చేస్తూ సేవ చేసుకోవచ్చు. ఇప్పుడు స్త్రీలు సువార్త చెయ్యొచ్చా? స్త్రీలు సువార్త చెయ్యొచ్చా? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనను నెరవేర్చగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను, సంఘములో స్త్రీలు మాటలాడుట అవమానము. ఏం చెబుతున్నారు? ఇదే ప్రశ్న అడుగుతారు. ఒకవేళ మీరు కానీ సువార్త చేస్తూ ఉంటే ఇది చూపించి, మరి సంఘంలో స్త్రీలు వాక్యం చెప్పొద్దని పౌలు గారు చెప్పారు కదా, మీరు ఎందుకు ప్రకటిస్తున్నారని అడుగుతారు. అప్పుడు ఏం సమాధానం చెప్తారు? అప్పుడు ఏం సమాధానం చెప్పాలి అంటే, అది ఏ సందర్భంలో చెప్పబడింది, అది ఎవరికి రాశారు, అది ఎందుకు రాశారు అనేది మీరు చెప్పాలి. ఇది ఎవరికి చెప్పబడింది? కొరింథీ సంఘానికి చెప్పబడింది. ఇప్పుడు ఆ కొరింథీ సంఘములో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి అధ్యాయానికి వచ్చేయండి. మీరు మొదటి అధ్యాయానికి వచ్చేయండి. ఆ కొరింథీలో సంఘము యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఆ మాట ఎందుకు చెప్పాడు అంటే, ఆయన సంఘములో స్త్రీలు సువార్త చెయ్యొచ్చు. మరి ఇక్కడ ఈ విధంగా ఎందుకు చెప్పాడు అంటే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? మీరు బాప్తీసం పొందితిరా? నా నామమును మీరు బాప్తీసం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు. చాలమ్మా, సరిపోద్ది. ఇక్కడ ఏంటి పరిస్థితి? ఆ సంఘములో వాళ్ళంట, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ సంఘంలో ఏం జరుగుతుందంటే, అక్కడ ఆ సంఘాన్ని బలపరిచినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే, పేతురు గారు, పౌలు గారు, ఆ తర్వాత అపొల్లో, ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు? ఆ సంఘాన్ని బలపరిచారు. అంటే పౌలు సువార్త చేసేస్తే ఆ తర్వాత అపొల్లో వచ్చి స్థిరపరిచాడు. ఆ తర్వాత పేతురు గారు వచ్చి ఆ సంఘాన్ని ఒక మాదిరిగా చూశారనమాట. అంటే వారికి కొన్ని పత్రికలు రాస్తే ఇంకా వారిని బలపరిచారు. ఇప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళకి ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. ఒక్కొక్కరికి ఫ్యాన్లు అయిపోయారు. ఎవరికి? నేను పౌలు వాడను అంటే నా ఫ్యాన్ ఎవరు? పౌలు నా ఫ్యాన్. నేను అపొల్లో వాడను, అపొల్లో నా ఫ్యాన్. అంటే నేను అపొల్లోకి సంబంధించిన వాడు, అపొల్లో అంటే నాకు ఇష్టం, పౌలు అంటే నాకు ఇష్టం. నేను పేతురు వాడను. కేఫా అంటే ఏంటి? పేతురు అంటే పేతురు అనగా కేఫా. పేతురు యొక్క మరొక పేరే కేఫా అనగా రాయి. నేను కేఫా వాడను అంటే నేను పేతురు వాడను అని చెప్పుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటుంటే మరి కొందరు క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారు. అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి చూడండి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? బాగాలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ కొంతమంది సువార్త చేయడానికి నేను వస్తున్నాను. ఆ తర్వాత అప్పుడప్పుడు సోమరాజు పెదనని వస్తారు, అప్పుడప్పుడు పాస్టర్ గారు ఎక్కువ పాస్టర్ గారు వస్తారు, అప్పుడప్పుడు మేము వస్తాం. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మీరు కొందరేమో నేను సతీష్ వాడను, నేను నవీన్ వాడను, నేను సొలోమోన్ రాజు వాడను, కొంతమంది ఏమో నేను క్రీస్తు వాడను. ఇలాగా అంటే ఏ విధంగా ఉంటుంది అక్కడ పరిస్థితి మొత్తం కూడా? నేను చెబితేనే వాక్యం వింటారు కొంతమంది, పాస్టర్ గారు చెబితేనే వాక్యం వింటారు మరికొంతమంది, సోమరాజు పెదనాన్ని చెబితేనే వాక్యం వింటారు మరికొంతమంది. నేను క్రీస్తు వాడు అన్నవాడు ఏం చేస్తాడు? అందరు చెప్పినా వింటాడు. అప్పుడు చెబుతున్నారు అనమాట, మీకు బాప్తీసం ఇచ్చింది ఎవరో? నా నామాన బాప్తీసం పొందారా? మీరు ఎవరి నామాన బాప్తీసం పొందారని చెబుతున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో కూడా చూడండి, సమాధానం చెబుతూ ఏం చెబుతాడు? 4వ వచనం, 3:4. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధాలైన మనుషులు కారా? అపొల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువును గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. అంటే నేను స్థాపించాను, అపొల్లో మిమ్మల్ని బలపరిచాడు. వృద్ధి ఎవరు కలిగించారు? దేవుడే. మనకు అల్టిమేట్ ఎవరు? క్రీస్తే అని చెప్పి అక్కడ చెబుతున్నాడు. ఇదో సందర్భం.
అంటే ఒక్కొక్కరు ఫ్యాన్ కింద పెట్టేసుకున్నారు. ఇది ఒక సందర్భం. ఇంకొక సందర్భంలో చూస్తే 5వ వచనం చూడండి, 5వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట, అట్టి జారత్వము అన్యజనులనైనను జరగదు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఈ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏంటి? మీలో జారత్వం అంటే ఏంటి? వ్యభిచారం వేరు, జారత్వం వేరు. జారత్వం అంటే ఏంటంటే, వ్యభిచారం అంటే భార్య ఉండగా వేరే స్త్రీతోటి పాపం చేయటం, భర్త ఉండగా వేరే స్త్రీతోటి పాపం చేయటం. జారత్వం అంటే ఏంటంటే, వివాహం కాకముందు ఎవరితోటైనా మనం పాపం చేయటం, దాన్ని జారత్వం అంటారు. దీన్నేమో వ్యభిచారం అంటారు. రెండిట్లకి డిఫరెన్స్. ఇప్పుడు మీలో జారత్వం కలదని అంటే ఒకరు చాలా దారుణంగా ఉన్నారు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. అంటే ఒక భర్త అంటే ఒక నాన్న ఉన్నాడు అనుకోండి, సెకండ్ వైఫ్లు ఉంటారు కదా, అంటే సొంత తల్లి కాదు, పినతల్లి అంటారు కదా, ఆ తల్లితోటే ఏం పెట్టేసుకుంటున్నారు, పాపం చేసేస్తున్నారు. అటువంటి పాపిష్టి సంఘం ఏదైనా ఉందంటే అది కొరింథీ సంఘమే. అటువంటి సంఘం, అక్కడ విభేదాలు ఉన్నాయి, ఆ తర్వాత జారత్వం ఉంది. ఒకరినొకరు నార్మల్ చూపులు కాదు, అయ్యి చెడు చూపులతో చూసుకుంటున్నారు. అటు అమ్మాయిలు ఉన్నా, ఇటు అబ్బాయిలు ఉన్నా, ఇటు పెద్దోళ్ళు ఉన్నా, ఇటు చిన్నోళ్ళు ఉన్నా, జారత్వపు చూపులు అన్నమాట. అర్థమవుతుంది? అటువంటి పరిస్థితి. మరి ఇంకొక మాట చూసుకుంటే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 21. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు, ఇందువలన ఒకడు ఆకలిగొనెను, మరి ఒకడు మత్తుడగును. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరిచుదురా? ఇంగో ఇక్కడ ఏంటి? బల్లారాధన జరుగుతుంటే, అక్కడ భోజన కార్యక్రమాలు పెడుతుంటే ఒకడికంటే ఒకడు ముందుగా వెళ్ళిపోయంట, ఈడేమో ఎక్కువ తినేస్తున్నాడంట. ఎవడో బలమైనోడు, ధనవంతుడిగా ఉన్నాడు, పలుకుబడి ఉన్నవాడేమో ఎక్కువ తినేసి వెనకాలోడికి లేకుండా చేసి, అతను పేదోడు వెనకాల ఉంటున్నాడంట, వాడికి లేకుండా వీడు తినేస్తున్నాడంట. వీడు తినేస్తుంటే చెబుతున్నారు, మీకు అన్నపానములు పుచ్చుకుంటే వండుకోవడానికి ఇల్లు లేవా మీకు అని చెప్పి పౌలు గారు తిడుతున్నారు. అంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. కొరింథీ యొక్క సంఘం పరిస్థితి దేవుడు ఆ విధంగా ఎందుకు చెప్పాడు? ఆ విధంగా ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు ఆ విధంగా ఎందుకు చెప్పారు? స్త్రీలు మౌనముగానే ఉండాలి, మాట్లాడితే అవమానం, వారు బోధించడానికి వారికి అనుమతి లేదు అని ఎందుకు చెప్పారు? అక్కడ సందర్భం చూడాలి. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడే కొట్టుకుని చచ్చిపోతున్నారు, అక్కడే మగవాళ్ళే కొట్టుకుని చచ్చిపోతున్నారు. అప్పుడు స్త్రీ వెళ్ళి నేను బోధిస్తాను, నేను వాక్యం చెబుతాను అంటే ఆ స్త్రీకి అవమానం తప్పించి ఇంకేముంటది? నేను చెబుతున్నాను, ఒకవేళ అటువంటి పరిస్థితి ఏ సంఘంలో ఉన్నా సరే, అటువంటి పరిస్థితి ఏ సంఘంలో ఉన్నా అక్కడ స్త్రీలు మాట్లాడుకోకపోవడం మంచిది. వాళ్ళకి అప్లై అవుతుంది. ఇది ఈ వచ్చినవి ఏదైతే ఉందో ఎవరికి అప్లై అవుతుంది అంటే, ఒక సంఘంలో జారత్వం ఉండి ఒకడు నేను అప్పుల్లో వాడను అంటే నేను ఒకడు ఫ్యాను అని చెప్పుకుంటూ ఏదైనా భోజనాలు పెడితే ఒకడికంటే ఒకడు ముందుగా తినేసి ఆ టైపు ఏ సంఘంలోనైనా సరే జరిగితే వాళ్ళకి అప్లై అవుతుంది, మిగిలిన వాళ్ళు ఎవరికి అప్లై అవ్వదు. మనం బైబిల్లో చూస్తేనే చాలా మంది స్త్రీలు సువార్త చేసినట్టు ఉంటది. అపోస్తలుల కార్యాలు 18:26. ప్రిస్కిల్లా అకుల్లాయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి పరచిరి. ప్రిస్కిల్లా అకుల్లా విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఈ అపోల్లో కోసం చూసుకున్నాం కదా, కొరింథీ సంఘంలో ఆ అపోల్లోని బలపరిచిందే, ఆ అపోల్లోకి సువార్త చేసిందే ఈ అకుల్లా ప్రిస్కిల్లా. వీళ్ళెవరు? భార్యాభర్తలు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి, అంటే భర్త భార్య అంటే స్త్రీ. ఈ స్త్రీ కూడా ఏం చేస్తుంది? దేవుని యొక్క మార్గాన్ని బోధిస్తుంది, అంటే సువార్త చేస్తుంది. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం మనం. ఇంకొక రెఫరెన్స్ చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 28-29 చూడండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి,
ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఇక్కడ ఏం చెబుతుంది? ఈవిడెవరో సమరయ్య స్త్రీ. ఈ సమరయ్య స్త్రీ ఊరిలోనికి వెళ్ళి ఏం చెబుతుందంట? ఆ అంటే ఈవిడ కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పేస్తారు, అమ్మ దాహానికి నీళ్ళు ఇవ్వంటే, నీళ్ళు ఇవ్వటానికి మీరు మాతో సాంగత్యం చేయరు కదా, మేమేమో సమరయులం కదా, మీరేమో యూదులు కదా, ఈ విధంగా చెబుతూ ఉన్నప్పుడు చాలా చాలా విషయాల్లో నీకు ఎంతమంది భర్తలు అని అడిగితే నాకు ఎవరు భర్తలు లేరు అంటాడు. నీకు 5 భర్తలు అని చెప్పేస్తాడు. అంటే ఈవిడ వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ. 5 భర్తలు అని చెప్పిన తర్వాత ఈమె షాక్ అయిపోయి, ఎవరైనా ఏంటి వేరే విధంగా ఉంటది పరిస్థితి. కానీ ఈవిడ ఊరిలోనికి వెళ్ళి నా బతుకుని చెప్పేశాడు ఆయన క్రీస్తు కాడా అని చెప్పి వారికి సువార్త చేస్తుందంట. ఇంకా ఆ కింద విషయాల్లో గనక మనం చూస్తే చాలా మంది మారారంట. 39వ వచనం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అంటే సువార్త చేసింది, యేసు ప్రభుల వారి గురించి సువార్త చేసి ఆ సమరయులలో అనేక మంది విశ్వాసం ఉండే విధంగా చేసింది. ఎవరో ఒక స్త్రీ సువార్త చేసింది. ఇంకొక మాటను గనక మనం చూస్తే ఇది కొంచెం ప్రాముఖ్యమైనటువంటి మాట చూడండి. లూకా సువార్త 24, లూకా సువార్త 24, 9, 10 చూడండి. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పదనకొండుగురు శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సందర్భం, యేసుక్రీస్తు చనిపోయాడు కదా, సమాధి చేసేసిన తర్వాత ఆ సమాధి దగ్గరికి మొట్టమొదటిగా వెళ్ళింది ఎవరంటే వెళ్ళారు. ఎవరో ఈ స్త్రీలు వెళ్ళారు. సుగంధ ద్రవ్యాలు ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుకి పూయాలి అని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ దేవదూత కనిపించి ఏం చెబుతుందంటే, ఈయన్ని ఎక్కడెందుకు సమాధిలో వెతుకుతున్నావు నువ్వు, ఆయన ఎప్పుడో లేచి ఉన్నాడని చెప్పేస్తుంది. ఈ విషయం మీరు శిష్యులకి అందరికీ చెప్పండి అని దేవదూత చెప్తుంది. వీళ్ళు వచ్చి ఏం చెబుతున్నారు? యేసుక్రీస్తు తిరిగి అంటే మరణించి తిరిగి లేచాడు, ఆయన సమాధిలో లేడు అని ఎవరు చెబుతున్నారు? మగ్దలేని మరియ, వేరొక మరియ, యోహన్నాయు, ఆ తర్వాత చాలా మంది కొంతమంది స్త్రీలు కలిసి శిష్యులకి చెబుతున్నారు. అసలు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాలని ప్రకటన చేయటమే కదా. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో ఉంటది. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించడమే సువార్త. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, శిష్యులు ఈ యొక్క సువార్త ఇక్కడికి రావటానికి గల కారణం ఏంటి? తోమా గారు ఇండియా వచ్చారు. అలాగే రకరకాల 12 మంది 12 దేశాలకు వెళ్ళిపోయి ఈ యొక్క సువార్తని స్థాపించారు. 12 మంది శిష్యులు స్థాపించినటువంటి సువార్త, 12 మంది శిష్యులు చెప్పినటువంటి సువార్త. ఇక్కడ అల్టిమేట్ ఏంటో తెలుసా? ఆ 12 మంది శిష్యులకు సువార్త చేసిన వాళ్ళు స్త్రీలు. అర్థమవుతుందా మీకు? ఆ 12 మంది శిష్యులకి యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని ఆయన పునరుద్ధానాన్ని ప్రకటన చేసింది మరియ, మగ్దలేనే మరియ, ఇంకా యోహన్నాయు, ఇంకా ఇతర స్త్రీలు అందరూ కలిసి ఏం చేశారు? వీళ్ళకి సువార్త ప్రకటన చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మొత్తం ప్రపంచానికి సువార్త ప్రకటన చేశారు. మూలమైనటువంటి స్త్రీనే ఇప్పుడు సువార్త చెయ్యొద్దు అంటున్నారు. చూడండి, మూలం, సువార్తకి మూలమైనటువంటి స్త్రీని. దేవునికి భేదం ఏమైనా ఉంటుందా? చూడండి, అసలు మనం భేదాలు పెడతాం కానీ ఆయనకి భేదం ఏమైనా ఉందంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చూడండి. గలతీ 3:28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చాలమ్మా. అంటే మనకి భేదాలు, స్త్రీ అని, పురుషుడని, అన్యుడని, దేవుణ్ణి నమ్ముకున్నవాడని మనకి భేదాలు. కానీ దేవునికి ఏమి లేదంట, ఆయనకి భేదం ఏమీ లేదంట. చూడండి,
ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవుని దృష్టిలో ఏకం. ఆయనకి లేనటువంటి భేదం మనం పెట్టడం ఏంటి? ఆయనకి స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఒకవేళ స్త్రీలు సువార్త చెయ్యకూడదు, వాళ్ళు మౌనంగానే ఉండాలి అంటే ఎవరైనా తప్పు చెబుతున్నాం తెలుసా? మనం ఎవరైనా తప్పుగా చూపిస్తామో తెలుసా? దేవుణ్ణి తప్పుగా చూపిస్తాం. అంటే స్త్రీని ఒకలాగా పురుషుని ఒకలాగా చూస్తాడా దేవుడు? చూస్తారు. ఏది? ఈ గ్రంథం తప్పితే నువ్వు ఏ గ్రంథాన్ని ఓపెన్ చేసినా స్త్రీని ఒకలాగా పురుషుణ్ణి ఒకలాగా చూసే గ్రంథాలు ప్రతి గ్రంథము కూడా. కానీ ఈ గ్రంథమే గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని, స్వతంత్రుడని, దాసుడని ఏ భేదము లేనటువంటి గ్రంథం ఇది ఒకటే. అది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని పట్టుకున్నాం మనం. ఎంతో గొప్ప గ్రంథాన్ని పట్టుకున్నాం. అర్థమవుతుందా? స్త్రీలు సువార్త చెయ్యొచ్చు. చాలా మంది అంటారు స్త్రీలు సువార్త చేయకూడదండి అని చెప్పి కింద కామెంట్లో కూడా, ఇంటికి వెళ్ళి మీ భర్తకు వండి పెట్టుకోవా ఏంటి? కొంతమంది స్త్రీలు వాక్యం చెబుతుంటే కామెంట్లు నేను చదువుతూ ఉంటాను. ఒక్కోసారి కామెంట్లు చదివితే భర్తకు వండి పెట్టుకో, పిల్లల్ని చదివించుకో, అదే నీకు చాలు, రోడ్డు ఎక్కుతున్నావు బజారు దానిలాగా, ఇలాగా మాటలు ఒక సువార్థికురాలితోటి కింద కామెంట్లు అవన్నీ చూసి కొంత బాధపడతారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? ఆల్రెడీ మనం పిలుపు అనేది జరిగిపోయింది. ఆల్రెడీ దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ పిలుపుని నిశ్చేత చేసుకున్నవాడు సేవకుడు అవుతాడు, సేవకురాలు అవుతాడు. ఆ పిలుపుని అనేది నిశ్చేత చేసుకోవాలి. ఇంకొకటి, మనకు ఆల్రెడీ అభిషేకం అనేది జరిగిపోయింది, పరిశుద్ధాత్మ అభిషేకం. మరి జాబ్ చేస్తూ సువార్త చేయొచ్చా? చెయ్యొచ్చు. స్త్రీలు సువార్త చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. ఈయన చిన్ని మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింప జేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.